వచ్చే వాళ్ళని కూడా రానికుండా ట్రై చేశారు, అట్లీస్ట్ ఆ సిచ్యుయేషన్ క్రియేట్ చేశారు. అంటే అప్పుడు మీరు చేయించారు కాబట్టి యు ఆర్ డౌన్ ప్లేయింగ్ ఎవ్రీథింగ్. పాత పులివెందల లేకుండా కొత్త పులివెందల ఉండాలి. ఆ కొత్త పులివెందల్లో హత్యా రాజకీయాలు ఉండకూడదు, హింస లేని ప్రదేశంగా ఉండాలి, బెదిరింపులు లేకుండా న్యాయం ధర్మం ఉండే ప్రదేశంగా ఉండాలి. ఎక్కడైతే పోలీసులు వాళ్ళ పని వాళ్ళు చేయగలిగేలా, భయం లేకుండా పని చేయగలిగేలా ఉండాలి. దట్ ఈస్ ద పులివెందుల వి వాంట్. ఈరోజు వైఎస్ వివేకానంద రెడ్డి గారి బర్త్డే. ఈరోజు పొద్దున్నే కూర్చొని ఆలోచిస్తుంటే నాన్న గుర్తొస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? అగైన్ ఆడ టేబుల్ దగ్గర ఒక ప్లేస్ ఉంది, అక్కడ కార్డ్స్ అన్ని, వెడ్డింగ్ కార్డ్స్ ఎవరైనా ఇన్వైట్ చేస్తే వచ్చి పర్సనల్గా ఇచ్చినా, ఆయన చేతికి ఇచ్చినా, లేకపోయినా ఆయన లేకున్నప్పుడు ఇంట్లో వదిలిపెట్టినా అన్ని వెడ్డింగ్ కార్డ్స్ జాగ్రత్తగా అరేంజ్ చేసుకుంటాడు. డేట్ వైజ్ నెల రోజుల ముందు ఇచ్చినా, వారం రోజుల ముందు ఇచ్చినా కరెక్ట్గా డేట్ పెట్టుకుంటాడు. సో దట్ ఆ రోజు ప్రొద్దున్నే ఈరోజు పెళ్ళిళ్ళు ఉంటే కనుక ప్రతి పెళ్ళి అటెండ్ అయ్యేదానికి ఎట్లా పోవాలా అని ఒక రూట్ మ్యాప్ ప్లాన్ చేసుకొని అన్ని ఈవెంట్స్కి అటెండ్ అయ్యేలా, పెళ్ళిళ్ళు కానీ వేరే ఇష్యూస్. నాన్న హైదరాబాద్కి వచ్చినప్పుడు ఇది అబ్జర్వ్ చేసేదాన్ని. ఎవరి పెటిషన్స్ కానీ రిక్వెస్ట్స్ కానీ ఉంటే అవన్నీ నీట్గా ఆర్గనైజ్ చేసుకుంటాడు ప్రొద్దునే. చాలామంది చెప్పేవాళ్ళు ఎవరైనా వచ్చి ఏమైనా పని అడిగితే కానీ ఆయన వాళ్ళని తీసుకొని వెళ్తారని చెప్పి. వాళ్ళు ఉన్నా లేకున్నా అన్నీ నీట్గా ఆర్గనైజ్ చేసుకొని ఆఫీసెస్ దగ్గరికి వెళ్ళినప్పుడు హీ యూస్ టు సబ్మిట్ దెమ్. ఎవరినైనా కలిసినప్పుడు పలానా మనిషికి జాబ్ కావాలి అని ఆ రిక్వెస్ట్ రెడీగా ఉంటుంది చేతిలో. ఈ మనిషికి మీ కంపెనీలో జాబ్ దొరుకుతుందా? ఇట్లా ఎప్పుడూ ప్రజల గురించే ఆలోచించే మనిషి.